హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ఇక పొద్దున్నే లేకుండా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేస్తున్నానండి పొయ్యి మీద. అన్నం పెట్టి పప్పుచారు కాస్తామని చెప్పి కందిపప్పు కూడా కడిగేసి పొయ్యి మీద వేసేస్తున్నాను. పొయ్యి మీద వేసేసి పెట్టేశానండి. ఇదిగోండి ఇంకా అన్నం పొంగు వచ్చేసింది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? స్పెషల్ అయితే ఇంకా పప్పుచారు చేసి దొండకాయలు వేపుడు చేద్దామని చెప్పి చేస్తున్నానండి. దొండకాయలు వేపుడు బాబుని తీయమంటే చూడండి ఎలా తీసాడు, క్లియర్గా వచ్చింది అలాంటి చూడండి. ఇంకా పప్పుచారుకి చింతపండు కొంచెం నానబెట్టుకున్నా, మీకు తెలిసిన ప్రాసెస్ ఏదండి. కానీ ఈ దొండకాయలు నాకు ఒకటే ఆలోచన అండి, ఎప్పుడు కోసినా ఎప్పుడు చూసినా ఏం ఆలోచన వస్తుందంటే ఇవి బాలింతలకి పచ్చిగారెలకి పెడతారు కదా, ఈ తినటం ఈజీయే, ఊరకనే తినేయచ్చండి. వేగడము లేటే, కొయ్యడము లేటే, అంటే కడగడము లేటే. నాకు ఇది చూస్తే నాకు తలకాయ నొప్పి వస్తుంది. మీలో ఎంతమంది ఉన్నారు అలా ఫీల్ అయ్యేవాళ్ళు చెప్పండి. దీనికోసమే నేను అసలు తీసుకోవడం మానేసా. నాకు ఇష్టం ఈ దొండకాయ వేపుడు కానీ దొండకాయ పచ్చడి కానీ. మా అమ్మాయికి చాలా ఇష్టం, మా అబ్బాయికైనా సరే. ఇది వాళ్ళ పప్పుచారు ఈ దొండకాయలు వేపుడు అనే వరకు మా అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నేనే తీస్తాలేమా వీడియో, నువ్వు చేసుకో అన్నాడు. వాడు తీస్తున్నాడు. కొంచెం ఏదన్నా పొరపాట్లు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దొండకాయలు చేతులతో కోస్తాం కదా, ఇవన్నీ పగుళ్ళుగా వస్తుందండి చేతులు. అవి ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాయి ఎందుకు వస్తాయి పగుళ్ళని. నాకు నచ్చదు. ఇంకా చేతితో పిసకాలన్నా కూడా అందుకే నేను పిసుకను అవి. మా అమ్మ అయితే పిసికి చేస్తుంది అది, కానీ నాకు చేతులతో పిసికి చేసే అంత ఈ చీదరగా ఉంటుంది. నేను అందుకే ఉప్పు వేసేసా, అదే ఎగుద్దిలే అని. ఇంకా పప్పుచారికి పప్పు ఉడికిపోతుంది. ఇంకా అన్నీ ఒకేసారి వేసేసానండి మా అమ్మ చేసినట్లుగా. ఉప్పు కారం పప్పుచారు అంట మా ఆయన అంటున్నాడు పక్క నుంచి. ఇంకా వాళ్ళు తినలేదు. ఉప్పు కారం పప్పుచారైనా ఏ కారం పప్పుచారైనా పప్పుచారు వేసుకోవాలి. ఉట్టి దొండకాయలే వేసుకొని తినేసారు. అబ్బల కూతురులే అదే కానీ అది తండ్రి కూతుర్లు వాళ్ళే తినేశారు. ఇంకా మిక్సీ పెట్టానండి. మనం మెదపాలంటే ఈ పప్పుని నా వల్ల కాదు, తొలకలుగా ఉండి పప్పుచారని పైకి ఆ పప్పు అంతా కిందకి వెళ్ళిపోద్ది. అందుకని మిక్సీ పడతాను నేను మ్యాక్సిమం పప్పుచారులకు అయితే. మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి పొయ్యి మీద పెడదామని చెప్పి ఇంకా చింతపండు పులుసు చేస్తున్నాను. ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు ఏంటి చెప్పండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడండి మేము షాప్ పెట్టేసి 6 సంవత్సరాలు ఏమవుతుందండి. 2020లో కరోనా వచ్చింది, 19లోనో 20లోనో వచ్చింది కదా. కరోనా టైంలోనే క్వారంటైన్ నడుస్తుంది. రెడ్ జోన్, ఎల్లో జోన్ ఏదేదో చెప్పారు కదా. అప్పుడే మా బావ షాప్ పెట్టాడు. అప్పటికి మా నెత్తి మీద 15 లక్షల అప్పు ఉంది. ₹1 ₹2 కాదు, 15 లక్షల అప్పు నెత్తి మీద వేసుకొని మేము ఇక్కడికి వచ్చాం. గుంటూరు అనేది తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా, అన్నదమ్ములు కానీ ఎవరు కూడా మమ్మల్ని అందరూ వదిలేశారు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు అంటారు, మీరు లవ్ మ్యారేజ్ కదా, లేచి పెళ్లి చేసుకొని వచ్చారు కదా అంటారు. ఎందుకంటారో తెలుసా, మా వాళ్ళు అంటూ ఎవరు కనిపించరు. వాళ్ళకి వస్తారు, మా మామయ్య గారు వస్తారు, మా బావ వస్తాడు, మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ వస్తారు. నా తరపు ఏ ప్రాబ్లం లేదు, ఆ అన్నయ్య తరపున కూడా మా బావ తరపున కూడా ఏ ప్రాబ్లం లేదు. కానీ అంటే ఏమో ఆ పరిస్థితులు అలా వచ్చేసాయి. అప్పుడు మేము అసలు తీర్చామా తీర్చలేదా, అసలు తీరుస్తామా, పిల్లల మొహం చూస్తే ఇదేనా మన పిల్లలకి, ఇంక ఈ జీవితం ఇంక ఇదే జీవితమా, మన పిల్లలకి మనం ఏమి ఇవ్వగలమా అని దిగులుగా. మా బావేమో పాపం షాప్లోకి వెళ్ళాడు, పేరెంట్స్ షాప్కి వెళ్ళాడు. ఇంకా అది అన్ని ప్రాబ్లమ్స్ వేయాలండి. నేనైతే మా పిల్లని చంకన వేసుకొని 9 నెలల పిల్లని చంకన వేసుకొని అబ్బాయిని స్కూల్లో వదిలిపెట్టేసేదాన్ని. ఆ అమ్మాయిని చంకన వేసుకొని తిరుగుతూ ఉండేదాన్ని షాపుల చుట్టూ. చేతి పనుల కన్నా ఇవ్వండి అంటే ఒక అమ్మాయి అయితే అనింది, నీ మొహం చూసి నేను నమ్మి ఎవడిస్తాడమ్మా చేతి పనికి జాకెట్లు అన్నది నన్ను. నేను ఇప్పుడు ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను షాప్ పెట్టానా. షాప్ పెట్టినప్పుడు 6-8 నెలల దాకా ఒక్కళ్ళు కూడా షాప్ ఎక్కింది లేరు. ఇప్పుడు మేము టైలర్స్ అనేవాళ్ళే, అందరూ కుట్టుకునే వాళ్ళే. వాళ్ళు మన దగ్గరికి వచ్చి కుట్టిస్తారు. అసలు నా ఖాళీ ఉండదు. నేను షర్ట్లు కుడతాను, ఏడీసీ మొత్తం A to Z కుడతా. షర్ట్లు అయితే మాత్రం మా బావ నేర్చుకున్నాను, నేను కుడతాను కన్ఫామ్గా. ఎన్నైనా కుడతాను. మన రంజాన్ సీజన్లో అయితే దగ్గర ఒక 60-70 చక్కాల దాకా కుట్టాను. అంత ముందు కూడా కుట్టాను ఒక 10 రోజులు. ఆ తర్వాత ముందు 10 రోజుల క్రితం కూడా ఎవరియో పెళ్ళిళ్ళ బట్టలు మా బావ కుట్టిస్తాడు. మా బావ ఏది చెప్తే అది చేయడమే నా పని. నేను ఏది చెప్తే అది చేయడం తన పని. అలా ఉన్నాం కాబట్టి 15 లక్షల అప్పుల్లోనే ఉన్నా సరే మేము సంతోషంగానే ఉన్నాము.
ఏ చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఒక్కోసారి అండి మా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. షాప్కి మామూలుగా పని లేదు, అసలు చేయలేక మేము ఏడుస్తున్నాము. ఇంకా షాప్స్ మమ్మల్ని చూసి షాప్స్ పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన కొద్దీ మాకే పని ఎక్కువైపోతుంది. ఏ షాప్ ఒక షాపు వస్తుంది అంటే పని ఎక్కువైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.